హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనూస్ గార్డెనింగ్. ఈరోజు నేను మా టెర్రస్ గార్డెన్లో చింత చిగురు హార్వెస్ట్ చేయబోతున్నాను. ఇదిగోనండి, ఇవే చింత చెట్లు. మొక్కలకి కిచెన్ వేస్ట్ వేస్తుంటాం కదా, అందులోంచి ఈ చింత పిక్కలు పడి కొన్ని చిన్న చిన్న మొక్కలు వచ్చాయన్నమాట. అవన్నీ కూడా గ్యాదర్ చేసి ఈ టబ్లో వేశాను. ఇవి టోటల్ 12 ప్లాంట్స్ ఉంటాయండి. ఇవి ప్లాంట్స్ కాదు, చెట్లే అండి. ఎందుకంటే ఇవి వేసి నియర్లీ 1 year అయ్యింది. ట్రిమ్ చేస్తూ చేస్తూ ఇవి ఇలాగా చిన్న ముక్కల కింద ఎదుగుతున్నాయి అన్నమాట. చిగుర్లు పోయకుండా ట్రిమ్ చేసి కొమ్మలు పడేసేదానండి. తర్వాత వీటి చిగురు చూశాక పోయడం మొదలుపెట్టాము. చింత చిగురు అయితే సమ్మర్లోనే మనకు దొరుకుతుంది. దీన్ని చాలామంది ఇష్టంగా తింటారండి. దీన్ని పప్పులో వేసుకోవచ్చు, అలాగే నాన్ వెజ్లో కూడా వేసుకొని వండుకోవచ్చు. మేమైతే వారంలో 2 times వండుకుంటున్నాము. ఇది వేరే టబ్లో ఉన్న చింత చెట్టు అండి, స్వీట్ చింత అనమాట. దీన్ని నేను కడియం నర్సరీ నుంచి తీసుకొచ్చాను. పక్కన ఉన్నవి చింత పిక్కలతో వచ్చిన మొక్కలు అన్నమాట. దీని చిగురు కూడా రోజు హార్వెస్ట్ చేస్తాము. మీరు చూసే ఉంటారు, బయట నుంచి తెచ్చిన చింత చిగురులో చూడండి, ముదురుపైన ఆకుల్ని సగం కలిపేస్తారు. వాటిని డివైడ్ చేయడం ఒక పెద్ద పనిలా ఉంటుందని. మనం ఇలాగా టెర్రస్ గార్డెన్లో టబ్లో ముక్కలు వేసుకొని హార్వెస్ట్ చేసుకుంటే మనకు కావలసిన చిగురిని కోసుకోవచ్చు. చూడండి, లేత చిగురునే కోస్తున్నాను నేను. ముదిరాకులు కోసుకునే పని ఉండదు. ఈ ఆకులన్నీ కూడా ముదిరిపోయిన ఆకుల్ని ఒకసారి ట్రిమ్ చేసేస్తే ఇంకా ఎక్కువగా చిగురు వస్తుందండి. చూడండి, లేతగా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ చింత చెట్లకి స్పెషల్ కేర్ అనేది ఏమీ ఉండదండి. ఎప్పుడైనా వీటికి లిక్విడ్ ఫెర్టిలైజర్ వేస్తుంటాను. చింత చిగురు కోయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి, చాలా టైం పడుతుందండి. ఈ చిగురు చూడండి ఎంత లేతగా ఉంది.
చాలామంది చెప్తుంటారు ఇంట్లో చింత చెట్టు ఉండకూడదు అని. అవి నేనేమి పట్టించుకోనండి, అవన్నీ మూఢనమ్మకాలు. ఈ చింత చెట్లు 1 ఇయర్ నుంచి ఉన్నాయండి నా దగ్గర. నాకు ఎటువంటి ఎఫెక్టు కనిపించలే. మొక్కలు చెట్లు ఉంటే లాభమే కానీ ఎటువంటి నష్టం ఉండదండి. చూడండి ఎంత చింత చిగురు వచ్చిందో. ఇవన్నీ కూడా లేతగా ఉన్న చిగురులేనండి. దీంట్లో ఎటువంటి ముద్రాకులు లేవు. ఇలా తీసుకెళ్ళి కడిగేసి వండేసుకోవచ్చు. మా గార్డెన్లో చింత చిగురు ఎంత బాగుందో చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.